హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీస్ కిచెన్ వ్లాగ్. అసలు మ్యాటర్ ఏంటో చెప్పే ముందు నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి జీడిపప్పు చికెన్ గ్రేవీ కర్రీ అండి. అసలు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ ఫేవరెట్ అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ సింపుల్ వే అండ్ ఈ కర్రీ రైస్లోకి చపాతీస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందు మసాలాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం జీడిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా ఆకు, టమాటాస్ కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. అండ్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఒక గిన్నెలో వేసుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం మిరియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తగా కలుపుకోవాలి. కారాలన్నీ మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా చేతితో కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. అందులోనే బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క ముక్క, లవంగాలు 5, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. అండ్ ముందు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేయాలి. కుక్ చేసేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది కుక్ అయిపోతుంది. వాటర్ అయితే పోయొద్దు. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి. అండ్ ఇక్కడ చూడండి, నేనైతే వాటర్ పోయలేదు. చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది కుక్ అయిపోయింది. మంచిగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత చికెన్ బాగా కుక్ అయిపోయింది. అండ్ ముందు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీని కూడా అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కుక్ అయిపోవాలి. మీకు గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలంటే హాఫ్ కప్ దాకా వాటర్ పోసుకొని కలుపుకోవాలి, లేదంటే స్కిప్ చేయండి. చికెన్ ఎక్కడ అడుగంటకుండా ఈవెన్గా కుక్ కావాలంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా, చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ టేస్ట్ని బట్టి మీరు సాల్ట్ తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండి. దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దింపుకోండి. అంతే, సూపర్ టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. అండ్ ఇలాంటి మరెన్నో ఫుడ్ రెసిపీస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ guys, see you all in next another cooking videos. Until then, stay tuned guys.